ఇంకా కొన్ని ప్రపంచంలో సహజంగా జరుగుతుంటున్నాయి. Further, there are many things ఈ happening. ఫ్రూట్ ట్రీస్ కు, వెజిటబుల్స్ ట్రీస్ కు, ఇంకా ప్యాడీకి, ఇవన్నిటికీ కొన్ని ఏమైనా రోగాలు వచ్చినప్పుడు దానికి డిటిటి అని కొడుతున్నాం. In these fruiting trees and vegetable trees, we apply DDT spray. అందులో ద్రాక్ష తోటలు కూడా కొడుతుంటారు. The spray is done even to grape yards. ఈ డిటిటి కొట్టిన చేత ఆ క్రిములు పోవటమే కాకుండా ఈ ఫలముల్లో కూడాను డిటిటి పవర్ ప్రవేశిస్తుంటుండాలి. Because of the DDT spray, it enters into ఈ the fruits. వెజిటబుల్స్ లో కూడాను ఈ డిటిటి పవర్ ప్రవేశిస్తుండాలి. The DDT power enters in the vegetable too. అన్నింటిలో కూడాను మనం తినే పదార్థాలు ఎందుకు కూడాను ఈ యొక్క ఇది ప్రవేశిస్తుంటుండాలి. It goes into everything that we eat. ఏదో శ్రీమంతులు దీని విషయాలు తెలిసినటువంటి వారు ఆ ఫలములు, ఆ వెజిటబుల్స్ చక్కగా కడిగి తదుపరి దీన్ని వండుకుంటుంటారు. The rich people and the people who have got knowledge will clean them well కానీ and cook and eat. బజారులో సంచరించేటువంటి బీదవాళ్ళు ఫలం కొంటారు, అట్లనే తింటారు. But the poor people that just we find them on the street, ఆ they ఫలం eat పైన straight away. ఇదంతా కొట్టిన మెడిసిన్స్ అంతా ఉంటుంటాయి. The fruits are full of such medicines, DDT. దానివల్ల మరికొన్ని రోగాలు ప్రారంభమవుతున్నాయి. That leads to many diseases. కనుక రోగాలకంతా మన అశ్రద్ధనే మూల కారణం. It is laziness that is responsible for diseases. లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is the best and rest. అర్థాన్ని గుర్తించాలి. We have to understand the meaning. దీనికి కారణం ఏమిటని పెద్దగా గుర్తించాలి. We have to understand the reason behind ఇది it. నాకెందుకులే ఎవరికి వారు దాన్ని తప్పించుకొని పోతున్నారు. Each one simply neglecting it as other man's job. కాదు ఈనాడు వానికైనది రేపు నాకు కావచ్చు. Today this man is suffering, tomorrow I may suffer.